Manam TV Business Personal Promotions. For more information, call us 8688946778. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను కార్తీక్. ఏం సార్, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు భేటీలో చాలా కీలక అంశాలు చర్చకు వచ్చాయి. వైసీపీ రాజ్యసభ పక్షం విజయసాయిరెడ్డితో సహా, పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఆయనే కదా, ఆయనతో సహా బీజేపీలోను టీడీపీలోను విలీనం కాబోతుంది. మొత్తం ఉన్న 11 రాజ్యసభ సభ్యుల్లో 7 బీజేపీలోకి, 9 టీడీపీలోకి రాబోతున్నారు. ఏంటి ఈ ప్రచారం, నిజమేనా? వాస్తవమే, ఇందులో అనుమానం ఏముంది? రక్షణ కోసం పక్షులు ఎలా అయితే చెట్టు దగ్గరికి ఎలా పరిగెత్తాయో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అట్లానే ఉంది. అంటే వాళ్ళ కరువైన రక్షణ ఏంటి? వాళ్ళ కరువైన రక్షణ ఏముంది? వాళ్ళ అధినాయకుడు ఈ విజయసాయి రెడ్డి గారు వీళ్ళు చేసిన విధ్వంసంలో ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత పాత్ర ఉంది కొంతమందికి. అంటే ఇక్కడ ఉన్నది ఇది తెలిసిన తర్వాతే విజయసాయి రెడ్డిని కార్నర్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి సంబంధించిన ఒక ఇష్యూని, శాంతి మదన ఇష్యూ మనం చూస్తున్నాం. ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలను నడిపిస్తున్నారు. కేవలం విజయసాయి రెడ్డి టార్గెట్గా నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజ్యసభ ఎల్పీ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేస్తే, ఒకవేళ రేపు కనుక అప్రూవర్గా విజయసాయి రెడ్డి మారితే జగన్ కూచాలు కదురుతాయి. కాబట్టి ఏమిటి పరిస్థితి? వాస్తవం, అది 100కి 500% నిజం అది. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళ అల్లుడు గారు శరత్చంద్రారెడ్డి గారు మద్యం కుంభకోణంలో ఆయన అనుకూలంగా మారిపోయాడు కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్. కాబట్టి దాన్ని నిరోధించలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఇప్పుడేంటంటే ఇంకోటి మీరు ఆలోచించుకుంటే కార్తీక్ గారు, ఇవాళ జరుగుతున్న కార్యక్రమం కాదు ఇది. అతను రాజ్యసభ సభ్యుడు అయిన కాడి నుంచి 2019 వరకు ఢిల్లీలో చక్రం తిప్పింది విజయసాయి రెడ్డి గారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించింది విజయసాయి రెడ్డి గారు. అవును. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరికి అందుతుంది వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఈ విజయసాయి రెడ్డి గారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ విజయసాయి రెడ్డి గారు చేశారు. జగన్నాథుడి రీళ్ళ మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నాయి. అవును. కాబట్టి ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కేంద్రంలో మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా మారిపోయి వాస్తవాలు చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి మీరన్నట్టు 11 మందిలో 9 మంది ఈ 9 మందిలో ఒక 6 భారతీయ జనతా పార్టీకి, 3 తెలుగుదేశం పార్టీకి, అంటే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి రావాలనుకుంటున్నారు కొంతమంది. ఆ పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఒప్పుకొని శిక్షణ తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఇరికించే కార్యక్రమం అతను ప్రారంభించాడు. కాబట్టి అతని వ్యక్తిగత విషయాలు బయటికి తీసుకొచ్చి ఈ మదన్మోహన్ అనే వ్యక్తి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీ వ్యక్తి కాదు, జనసేన వ్యక్తి కాదు. అవును. అతను సర్వెంట్, పబ్లిక్. ఇప్పుడు ఇంకోటి వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, ఆయమ్మాయి కూడా మాట్లాడుతుంది కదా, 2021 పెళ్లి రోజు నాడు వాళ్ళు నృత్యం కూడా చేశారు సాగర తీరాన. మరి ఆమె 2016లోనే నేను విడాకులు ఇచ్చానని చెప్పింది కదా. ఈ కుంభకోణాలకు చాలా ఉన్నాయండి, లోతుకెళ్తే. ఒక ఆడపిల్ల విషయం కాబట్టి అందుకంటే నేను ఎక్కువ మాట్లాడను, అది ఆమె వ్యక్తిగతం. కాకపోతే వాళ్లే చర్చ తీసుకొచ్చారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఒంటరివాణ్ణి చేయటం కోసం, విజయసాయి రెడ్డిని అతన్ని పార్టీ నుంచి బయటికి పంపించడం కోసం, లేదంటే అతను రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు ఎప్పుడు చేశారు? నృత్యం ఎప్పుడు చేశారు? 2021 అంటే 3 years బ్యాక్. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం కనుక ఒకసారి గమనిస్తూ ఉంటే విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభ సభ్యత్వాన్ని ఓడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కనపడుతుంది నాకు ఇక్కడ. కాబట్టి ఆయన మీద ఇలాంటి కుంభకోణాలు తీసుకొచ్చేసి, అంటే అతను ప్రమేయం ఉంది లేదని కాదు, వాళ్ళకి తెలిసే జరిగింది కదా ఆ రోజు. ఆ భూములన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, దేవాదాయ శాఖలు ఎక్కడ ఉన్నాయి, విడి ఎక్కడ ఉన్నాయి అని చెప్పని ఆమెకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఆమెను అడ్డం పెట్టుకుని ఎన్ని చేశాడు అతను. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. అంటే ఇప్పుడు 20 కేసులు ఉన్నాయి సార్. 20 అంటే దాదాపు 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు. ఈ 20 కేసులు కూడా 2011 నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు అప్రూవ్గా మారితే జగన్ పరిస్థితి ఎలా ఉండే పరిస్థితి ఉంది? ఏముంది, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మకు కూడా సరిపడే శిక్షలు పడతాయి. అంతేనా? అందుట్లో అనుమానం ఏముంది? అయ్యే కదా ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఆయన శిక్ష సరే. పార్టీ పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ ఎటు లేదని వాళ్ళకి తెలుసు కదా. ఒకళ్ళేం కాంగ్రెస్కి వెళ్దామా, ఒకళ్ళేం భారతీయ జనతా పార్టీకి వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్య మార్గంగా ఉన్నవాడు తెలుగుదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇబ్బందులు లేని వాడు సగం మంది టీడీపీ చేర్చుకోదేమో. చేర్చుకోదు, వాళ్ళ మీద బ్యాన్ కదా. అవును, లైఫ్ టైం బ్యాన్. అవును. కాబట్టి వాళ్ళు అవకాశం లేదు అని చెప్పి వీళ్ళు ఊహించినట్టుగా వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ కూడా చేర్చుకోదు. అదే, అవును. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ రండి
దొంగలు దోపిడీదారులు అందరూ రండి మేము రక్షణ కల్పిస్తామనే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లేదు. అంటే వాళ్ళు కాంగ్రెస్ అభయస్తున్నాం ఇంకా ఈ కాంగ్రెస్కి వెళ్ళొచ్చు. అంటే నా బాధ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా సరే వదిలిపెట్టదు, కూటమి వదిలిపెట్టదు కదా. ఎందుకు వదిలిపెట్టింది? అందుకే కూటమిలోకి వస్తేనే సేఫ్ కదా ఉన్నంతలో. రానిరు కదా, ఆ, కూటమిలోకి వస్తే రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా రానిచ్చే పరిస్థితి లేదు కదా. గతంలో మన సంభాషణలోనే ఒకరోజు చెప్పాను, మీకు గుర్తుందా? ఉమ్, ఒక వ్యక్తి ఉమ్, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందికరంగా మాట్లాడి చాలా రకాలుగా చేసిన వ్యక్తి, మీరు ఎక్కడైతే సభలు సమావేశాలు పెడతారో అక్కడికి వచ్చి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను, నా జోలికి రావద్దు, నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయనని చెప్పని రాయబారం పంపాడు. ఉమ్, ఉమ్, అవును అవును ఆ? అవును అది మీకు తెలుసు, నాకు తెలుసు. అవును మరి ఆ రోజే మనం మాట్లాడుకున్నాం దాని గురించి. అవును అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీలో. అవును. ఇప్పుడు ఒక్కొక్కరు రాజకీయ సన్యాసాలు ప్రకటిస్తున్నారు. అదే కదా మరి. వైసీపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా ఇబ్బంది తప్పదు నిస్సందేహంగా. దానికంటే రాజకీయ సన్యాసం తీసుకుంటే కొంచెం సాఫ్ట్ కన్ను పడిద్ది. అంతే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సరే బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తిప్పలు పడేసి, రాజకీయంలో ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు అందరూ దొంగలని నేను అన్ను, అందరూ ఇలాంటి వాళ్ళని నేను అన్న, కానీ ఒకరినొకరిని రక్షించే కార్యక్రమంలో రాజకీయ నాయకులు ముందుంటారు. అవును. మీకు నాకు ఇబ్బంది వస్తే వాళ్ళు రక్షించరు, కానీ అవును రాజకీయ నాయకులు ప్రత్యర్థి అయినా కూడా రక్షించడానికి సిద్ధంగానే ఉంటారు. అవును అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అవును. అందులో సందేహం ఏం లేదు. అంటే మనం వింటే ఉంటాం సార్, పాము తను పెట్టిన గుడ్డు కూడా తను తింటదని చెప్పేసి. ఇప్పుడు A1 A2ని కాటేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? A2 కాటు నుంచి కాపాడుకోవడానికి A1 చేస్తున్న ప్రయత్నం ఇదని ఎందుకు భావించకూడదు? అంతేనా? ఆ. ఉమ్, ఉమ్. అంటే చెప్పండి. A2 ఎక్కడ కబలిస్తాడో, ఇప్పుడు A2 ఏమో తిమ్మింగళం అయ్యాడు, ఇదేం సొరసేప అయింది. కాబట్టి తిమ్మింగళం మింగేసింది కదా. దాన్ని కాపాడుకోవడానికి మరి అతను ప్రయత్నం చేస్తున్నాడు, మనం ఎందుకు భావించకూడదు? ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతాడా అని. కాకపోతే ఇద్దరు భ్రష్టు పడిపోతారు, ఒకళ్ళొకళ్ళు బయటకు రావడం మనకు మంచిది. అది అట్లానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు జరిగిన విషయాలు ఒకళ్ళొకళ్ళు బయట పెట్టుకుంటేనే కదా ప్రజలకు తెలిసేది. ఎనీవే రాజారెడ్డి రాజ్యాంగం మొత్తం బయటకు వచ్చేస్తే, వాళ్ళకి పన్నిన కథలు అల్లిన స్టోరీస్ అన్ని బయటకు వచ్చేస్తే త్రూ విజయసాయి మీకు గతంలో ఒకసారి చెప్పాను కార్తిక్ గారు, రాజారెడ్డి గారే చాలా మంచివాడు. ఆవిడ చెప్పారు. కాబట్టి పాపం ఆయన పేరు పద్దాకులు మనం కూడా ఉదాహరించొద్దు. అంటే అప్పుడేమో రాజారెడ్డి రాజ్యాంగం రాజు టీడీపీ చెప్తున్నారు, ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ. వాస్తవం, ఎర్ర పుస్తకం అనేది నడుస్తానే ఉంది, దాని మొదలు పెట్టింది, ఏం అనుమానమే లేదు దాంట్లో. ఎక్కడ కూడా దాని గురించి దాచుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే రెడ్ బుక్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని లోబడి పనిచేస్తుంది. రాజ్యాంగానికి అనుబంధంగా, చట్టానికి అనుగుణంగా, చట్టాన్ని అతిక్రమించకుండా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు కార్తీక్ గారి మీద నాకు కోపం ఉంది. అవును. కార్తీక్ గారు రాజకీయ నాయకుడు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు, నేను రాజకీయంలో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. నేను బయటకు వచ్చాను, లేకపోతే ఇంకో సైడ్కి వెళ్ళాను అనుకోండి, ఎక్కడైనా బజార్లో దొరికితే మీ మీద దౌర్జన్యం నేను చేశాను అనుకోండి, రాజకీయ పార్టీకి అంటగడుతున్నారు ఈరోజు. వాస్తవంగా అది మన ఇద్దరు వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగతంగా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న ద్వేషం. కాకపోతే ఏంటంటే ఒక పార్టీలో ఉంటారు కాబట్టి ఆ పార్టీ అండ ఉంటుంది వాళ్ళకి. అలానే జరుగుతున్నాయి తప్ప వీళ్ళంతా ఇవన్నీ పార్టీలు చేయించరండి, అధినాయకుడు కూడా చేయించరు. అంటే నాకు ఒక విషయం ఏంటంటే, అసలు విజయసాయి రెడ్డి గారికి జగన్ గారికి గ్యాప్ రావడంలో కీలకమైనది సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి కీలకమైన ప్రశ్న. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉన్నారు. అంతేనా? ఎందుకంటే కేంద్రము, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అలా గోడు ఆలకించే పరిస్థితి లేరు కాబట్టి అంతర్జాతీయంగా వెళ్ళి మంత్రాలు చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అంకమ్మ గారు. థ్యాంక్ యూ.